అమ్మగారు, మిమ్మల్ని మీ మాటల్ని కలలో కూడా కాదనలేనమ్మా. మీ మాటకి తల వంచి నిలబడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీ ఎదురుగా వచ్చి ఇలా నించున్నాను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమేనమ్మా. నా బిడ్డను మీ ఎదురుగా నించోబెట్టాను. దాని సంతోషం కోసం, దాని ఆనందం కోసం మీరు మంచి నిర్ణయం తీసుకుంటారమ్మా. సౌందర్య ఎలా ఉంటే బాగుంటుందని మీరనుకుంటున్నారో అలాగే చేయండమ్మా. మేమిక్కడే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఎన్ని ఉందామనుకున్నప్పుడు ఎందుకు నాతో లోపల అట్లా మాట్లాడినరు? నన్ను నా మనసుని అర్థం చేసుకుని పార్వతి లేకుండా నేనుండలేను అని తెలుసుకున్నావు. ఇది చాలుగని. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, అఖిలాండేశ్వరి గారు మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారనేది అంతే నిజం. మీ మాటల్లో గొప్పతనం, మీ ప్రేమలో నిజాయితీ తెలియని వాళ్ళు ఎవరుంటారమ్మా? ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి మాటిస్తే మాటే. హలో సిద్ధాంతి గారు. చెప్పండి అమ్మగారు. ఈ ఘట్టమనేని వంశంలో అఖిలాండేశ్వరి కుటుంబంలో ఇంతకాలానికి మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. వింటున్నారా? వింటున్నావా అని సిద్ధాంతిని అడిగినట్టు లేదో, నాకే చెప్తున్నట్టుగా ఉంది. ఉండు భవాని, నోరు మూసుకో. సిద్ధాంతి గారు, దగ్గర్లో మంచి ఘడియలు, మంచి ముహూర్తం ఉంటే చూడండి. 1-2 రోజుల్లో అయినా పర్వాలేదంటారమ్మా? పర్లేదు, చూడండి. అమ్మా, ఇంతకీ శుభకార్యం ఏంటో చెప్పనేలేదు. ఘట్టమనేని వంశోద్ధారకుడికి మేగొట్టి సౌందర్యకి నిశ్చితార్థం జరగబోతోంది. నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి మంచి ముహూర్తం నిర్ణయించండి. సమయం లేదు సిద్ధాంతి గారు. అలాగేనమ్మా. అక్క, సమయం లేదు అంటున్నావు, మరి ఇంత తక్కువ సమయంలో చిన్నబాబు ఐశ్వర్యలు వస్తారు. ఆ సమయానికే అందరూ శుభకార్యానికి అందుకుంటారు. 25 తర్వాత ఈ ఘట్టమనేని వంశంలో జరుగుతున్న అతి గొప్ప శుభకార్యమిది. క్రిష్, గ్రాని, నేను చెప్పే మాటకి, నేను తీసుకున్న నిర్ణయానికి విలువిచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది క్రిష్. నాకు చాలా సంతోషంగా ఉంది గ్రాని. ఈ ఇంటి సంతోషం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళు సాయపడుతూనే ఉన్నారు. ఈ ఇంటి సంతోషం కోసం కాదక్క, నీ సంతోషం కోసం కృష్ణి దానికి కట్టబెడుతున్నావు. పార్వతి, చెప్పమ్మా. క్రిష్, నువ్వు కాలేజీలో ఒకరికొకరు తెలిసిన వారే. కాలేజీలో మీరు మిత్రులుగా ఉన్నారో శత్రువులుగా ఉన్నారో నాకు తెలీదు. కానీ ఇక నుండి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. ఉంటారు కదా? చెప్పమ్మా.
ఏంటమ్మా అలా ఉన్నా? అమ్మా ఏం లేదమ్మా, సడన్ గా ఒకేసారి పెళ్ళనేసరికి అలా ఉందంతే. అంతేనమ్మా. సౌందర్య, నువ్వేం మాట్లాడడం లేదు? అమ్మా, ఈ అఖిలాండేశ్వరి మాటకి ఆ తరంలోనే కాదు, ఈ తరంలోనూ తలవంపులు తెచ్చే పనులు ఎవరూ చేయరమ్మా. గని, ఇక నుంచి మీరు కూడా ఈ కుటుంబ సభ్యులే. క్షమించండమ్మా, ఈ ఒక్క విషయంలో మీ మాట నేను అంగీకరించలేను. ఎందుకంటే మేమెప్పుడూ మీ సేవకులమేనమ్మా. అదే మాకు ఆనందం. మా ఆనందాన్ని దూరం చేయకండమ్మా. గని, అవునమ్మా, ఈ ఒక్క విషయంలోనూ క్షమించండి. పనివాళ్లుగా ఉంటూనే మీ పార్వతిని మీకు అప్పగిస్తున్నాను. పార్వతి ఇంటి మనిషి అయింది కదా అని ఈ ఇంట్లో ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం తప్ప మేమింకేం కోరుకోవడం లేదమ్మా. ఏదో ఒకరోజు నీకు నువ్వుగా నేను ఈ కుటుంబ సభ్యుణ్ణే అంటావు. కాని అప్పటిదాకా ఎక్కడో ఉండకుండా మీరు ఉన్న ఇల్లు ఇంకా అలాగే ఉంది. మీరక్కడే ఉండొచ్చు. పనివాళ్లుగా కాదు, అయిన వాళ్లుగా, అతిథులుగా ఉండాలి. భవానీ, సౌందర్య నిశ్చితార్థానికి కావలసిన ప్రతిదీ దగ్గరుండి కొనిపించు. ఏది కావాలన్నా ఏ లోటు లేకుండా చూసుకో. ఈ ఇంటి మహారాణి ఎలా ఉంటుందో ఆ అలంకరణకి కావలసినవన్నీ తీసుకోండి. క్రేష్, ఈ అమ్మాయి మనసు నొప్పించకుండా ప్రేమగా చూసుకో. ఈ సమయంలో మీ అమ్మా నాన్న, అదే నా కొడుకు కోడలుంటే బావుండు అనిపిస్తోంది. రప్పిస్తాను. ఇప్పుడు సంతోషమే కదా? మీరనుకున్నదే జరిగింది కదా? మీకు మనశ్శాంతి దొరికిందా ఇప్పుడు? ఇటిపు సౌందర్య, అమ్మా, సౌందర్య, ఇది తాగి చచ్చిపోతానని భయపడుతున్నారా? మీ లెక్క నాకిది అవసరం లేదు. సౌందర్య, నీ కళ్ళకు మేము రాక్షసుల్లా కనబడుతున్నావా? ఏంటిది సరసు? చూసావా ఎలా మాట్లాడుతుందో? నేను మిమ్మల్ని నిందించట్లేదయ్యా. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లల ఇష్టాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరు తీరుస్తారు? ఏ ఇంట్లో చూసినా జరిగే తతంగం ఇదేగా. ఈ ఇంట్లో మీరు మాత్రం మీ బిడ్డకు అంతకన్నా ఎక్కువ చేస్తారని ఎట్లా ఊహిస్తాను? ఆడపిల్ల జీవితంలో ప్రేమ పుట్టిందంటే దాన్ని మొక్కలను తెంచడానికి ప్రయత్నిస్తారు, ఏ ఇంట్లోనైనా. మీరు కూడా ఎందుకు ఏమిటి అంటే పనికిరాని కారణాలన్నీ సాకుగా చెప్తారు. అమ్మ నేనెప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలని కలగంది, కాని పాప మావిడికేం తెలుసు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు, ఇందాక మీరు నాతో అబద్ధం చెప్పిండ్రు.
నన్ను మాట్లాడొద్దని చెప్పిండ్రు. మీరు అడిగింది నా కంటల్లో నా ఊపిరి ఆపుకోమని, మాట ఆపుకోమని కాదు. మీరు బయటికెళ్ళి చేసింది కూడా అదే కదా. నా అభిని నాకు దూరం చేసి ఎవరితోనూ జీవితం పంచుకోమంటే ఇంకా నేనెందుకు బతుకున్నానో తెలుసా? మీరు చూడాలి కదా, మీరు చేసిన మంచి మీ బిడ్డ జీవితం ఎంత సంతోషంగా ఉందో, ఎలా శాపంగా మారిందో మీరు చూడాలి. సౌందర్య, బిడ్డా, మేము నీ ప్రేమను తుంచేయాలని కాదు బిడ్డా. ఆ ప్రేమ నీ ప్రాణాలు తీస్తుంది, ప్రాణాలు తీస్తుంది. ఈ జన్మలో కూడా నువ్వు అలా వెళితే మేం చూసి తట్టుకోలేం తల్లి. అందుకే ఇష్టం లేని పెళ్లి చేసిన కష్టమైనా కళ్ళ ముందే ఉంటావని చిన్న ఆశ, అంతే. నీ ప్రేమే నీకు శాపం తల్లి. ఏంది ఏమన్నా? అమ్మా చూసినవా? గాని ఏమంటున్నాడో విన్నావా? నా అభి నా పక్కనుంటే నేను చచ్చిపోతానంట ఈ జన్మలో కూడా. ఇదేనా మీ భయం? ఎవరు చెప్పిండ్రయ్యా? నీకొక విషయం తెలుసా? నా అభి కాకుండా మరొకరు ఈ వేలికి ఉంగరం తొడిగితే ఆ మనిషి నన్ను తన మనిషిని చేసుకోవాలనుకునే క్షణంలో నా ప్రాణం ఈ బాటిల్లో ఉన్న విషం ఇవేవి లేకుండానే నా ప్రాణాలు ఆవిరైపోతాయ్యా. నేనెందుకు ఏడుస్తున్నాను? ఎందుకు ఏడుస్తున్నాను? ఓకే ఓకే, ఇక మీ ఇష్టం. మీరు అనుకున్నదే చేయండి. అయ్యా, అఖిలాండేశ్వరమ్మ గారు ముహూర్తాలు పెట్టించేది ఈ 2-3 రోజుల్లోనే కదా. అదే నేను బతుకుండే రోజుల్లోనే కదా. సౌందర్య, నువ్వేదన్నా చేసుకుంటానంటే నీకంటే ముందు మేమే చచ్చిపోతాం. అందుకే కదమ్మా మీ మాటకి కట్టుబడి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా అప్పి లేకుండా బతకలేనని అఖిలాండేశ్వరమ్మ గారి ముందు అరవాలని పున్నా నా నోట మాట రాకుండా చేసిండ్రు కదా. కానివ్వండి, మనవు మనసుకిష్టం లేకుండా చేస్తే ఏ ఆడపిల్ల బతుకైనా సుఖంగా ఉండదని నన్ను చూస్తే అర్థమైతది. ఎందుకంటే నా అభి నాకు దూరమైనప్పుడు, శాశ్వతంగా దూరమైనప్పుడు ఆ క్షణమే నా ప్రాణం దానంతటికదే ఆగిపోతుంది. మళ్ళీ జన్మెత్తుతాను, నా అభిని చేరుతాను, నా ప్రేమని బతికించుకుంటాను. దానికోసం మళ్ళీ పుడతాం, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. అనిర్వచనీయమైన మా ప్రేమ మధ్యలో మరొకరికి చోటు లేదు, రానివ్వం. ఈ భవానీ చేసే చేతలు, మాట్లాడే మాటలు చూసి ఏదో పొడుస్తుంది అనుకున్నాను. అంతా అయిపోయింది. ఇక ఏమీ చేయలేదని తేలిపోయింది. ఇక నాకు చావే దిక్కు. చైత్ర, ఒసే చైత్ర, తలుపేసుకుని ఏం చేస్తున్నావే? తలుపు తీ. చైత్ర, అమ్మో, తలుపు తీవే. ఈ తింగర్ది ఏం చేస్తుందో ఏమో. తలుపు తీవే.
ఇప్పుడు నేనేం చేద్దామన్నా అక్కని కాదని ఏమీ చేయలేని పరిస్థితి. అక్క మామూలుగా ఒకసారి నిర్ణయం తీసుకుంటేనే దానికి తిరుగుండదు. అలాంటిది ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆనందంగా సంతోషంగా ఉంది. దేనికైనా సమయం సందర్భం కావాలి రావాలే. ముందు నువ్వు తలుపు తీవే. వామ్మో 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 వామ్మో! నువ్వు ఇలాంటి పాడు పని ఏదో చేస్తావని నాకు అనిపిస్తూనే ఉందే. చైత్ర, ఏంటిది? నేను నానా విధాలుగా ప్రయత్నం చేస్తుంది నీకోసమే కదా. మనం ప్లాన్లు వేస్తున్నది, ప్రయత్నాలు చేస్తున్నది ఆషామాషి మనిషితో కాదు. అఖిలాండేశ్వరి, ఘట్టమనేని అఖిలాండేశ్వరి. ఆచితూచి అడుగు వెయ్యాలి. ఇన్నాళ్ళు నువ్వేసిన అడుగులు చూస్తూనే ఉన్నాను. ఏ ఒక్కటైనా ముందుకు సాగిందా? ఇక నీతో లాభం లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ తరం పిల్లలంతా ఇంతే. ఉడికేంత వరకు ఉంటారు కానీ చల్లారేదాకా ఆగరు. కొంచెం తేడా వస్తే చాలు కోసేసుకుంటారు. ఉడుకు రక్తం. ఏం చేస్తాం? ఆవేశం. ఈ ఆవేశమే పనికిరాదు అంటున్నా. ఆలోచన కావాలి, దానికి టైం కావాలి. తీసుకో, దానికెంత టైం కావాలంటే అంత టైం తీసుకో. నీ వల్ల ఏది కాదని నాకు తెలిసిపోయింది. మా బామ్మ అది చేస్తుంది ఇది చేస్తుందని ఇంతకాలం ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. నువ్వేమీ చేయలేదని తెలిసిపోయింది. ఏమీ చేయలేవు. చైత్ర, నాలో జంతువుని నిద్రలేపుతున్నావు. లేవనివ్వు. పిల్లికి ఎవ్వడూ భయపడ్డు. చైత్ర, నన్ను పిల్లించేస్తావా? కొత్తగా నేను చేసేదే ఉంది. ఈ ఇంట్లో నువ్వదే కదా. మియావ్ మియావ్. ఓయ్ చైత్ర, పిల్లిని అంత తక్కువగా అంచనా వేయకు. పిల్లి ఎలకని పట్టాలంటే ఎంత ఓపిగ్గా చడి చప్పుడు లేకుండా పథకం వేస్తుందో తెలుసా? వేసుకో. నువ్వలా పథకాలు వేసుకుంటూనే ఉండు. అక్కడ గ్రాని వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం నిర్ణయించింది. రేపో మాపో ధూమ్ధామ్గా ఆ పెళ్లి కూడా జరిగిపోయిందనుకో, ఇంకెందుకు బతికి? చైత్ర, అది వేసింది నా కోసం కాదు, నీకోసమే. వెళ్ళు, వెళ్ళి ఊరేసుకొని చావు. వామ్మో వామ్మో వామ్మో! బామ్మ అని కూడా చూడకుండా ఎంతకు తెగించావే నువ్వు. నన్నే ఊరేసుకోమంటావా చీప్గా? లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో చేయిస్తారా నీకోసం? చావుని కూడా రిచ్గా చావాలనుకోవడం నిన్నే చూస్తున్నానే. అయినా నువ్వు చావకపోతే ఏంటి? నేనైనా చేస్తాను. ఏయ్ ఆగు! చైత్ర, ఈ ఊరి నీకో నాకో కాదు, మరెవరికి? ఆ సౌందర్యకి వేద్దాం. ఏంటి? సౌందర్యక? అవునే పిచ్చిదానా. దాన్ని ఇంట్లో నుంచి పంపించాలంటే ఒక్క క్షణం చాలు నాకు. కానీ అది బయటకు వెళ్ళి ఆ అభిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. అలా జరగకూడదు. అలా అని నా క్రిష్ దాని మెళ్ళో 3 ముళ్ళు వేయకుండా ఆపుతావా? ఆపుతాను. రింగులు మార్చుకునే నిశ్చితార్థం అక్క నిర్ణయించుండొచ్చు. కానీ క్రిష్కి సంబంధించినంత వరకు పీటల మీద పెళ్లి జరిగే శుభగడియను నిర్ణయించేది నేనే. చైత్ర, ఎప్పుడు చెప్తున్నాను విను. నీ మెడలో తాళి కట్టేది క్రిష్ మాత్రమే. పార్వతి ప్రతిరూపంగా ఉన్న సౌందర్య అభితో కాకుండా మరొకరితో పెళ్లి అంటే చావడానికనే సిద్ధపడుతుందే తప్ప పెళ్లికి మాత్రం ఒప్పుకోదు. ఒకవేళ సౌందర్య చావకపోయినా మనం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం. నువ్వు చెప్పేది జరిగేలా అనిపించట్లేదు భవానీ. జరుగుతుంది. క్రిష్ నేను ఏది చెప్తే అదే చేస్తాడో. చేసేలా చేస్తాను. అర్థమైందా?